వరద, ఎక్కడ చూసినా వరద వరద వరద. వర్షం ఒక్కసారిగా వచ్చినటువంటిది, అకాల వర్షం కాదు, వర్షాకాలంలో వస్తుంది. అయితే మొన్నటి వరకు వర్షాలు సరిగ్గా లేవు కాబట్టి ఇప్పుడు పడవనుకొని ముందుగాల గత సంవత్సరము వర్షాకాలంలో లేకపోతే గత 2-3 సంవత్సరాలుగా వచ్చినటువంటి వర్షం వల్ల ఎక్కడెక్కడ ముంపు గ్రామాలు ఉన్నాయి, లేకపోతే ఎక్కడెక్కడ పట్టణాల్లో కానీ ఖమ్మం, కేసముద్రం, ఈ కొత్తగూడెం అంటే పాత ఖమ్మం జిల్లా, పాత వరంగల్ జిల్లా, ఏటూరు నగరం ఏరియాలో ఎక్కడ ఇబ్బంది ఉందనేటువంటి విషయం గత 2-3 సంవత్సరాలుగా వరుసగా వర్షాకాలంలో ఎక్కడ ఇబ్బంది పడుతుందనేటువంటిది ఎందుకు గుర్తించలేదు, ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు? ఈ ప్రభుత్వమైనా గత ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులైనా సరే స్పందించాలి కదా. ముందుగా వర్షం పడ్డప్పుడు అప్పుడు వచ్చి కాలనీలు మునిగిపోయిన వాటిని తీసుకొస్తాం కాదు. గత సంవత్సరం ఎక్కడ ముంపుకు గురైనాయి, ఆ ముంపుకు గురైన వాటిని ఈ సంవత్సరం వరకు అంటే ఒక ఏడాది కాలం మనకు ఉన్నప్పుడు వాటిని రక్షించడానికో, అటు వరద తగ్గించడానికో, లేదా ముంపు ప్రాంతం తగ్గించడానికో, ఆ కాలనీలలోకి వరద నీళ్ళు పోకుండా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారనేటువంటి అంశంపైన ఒక్కసారి సమీక్ష చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రభుత్వం ఎవరైనా సరే, సర్కారు, ప్రభుత్వం, పార్టీలు ఏవైనా సరే ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాలు ఉన్నాయి, గత సంవత్సరం ఇబ్బంది పడ్డటువంటి కుటుంబాలు ఎక్కడ, కాలనీలు ఎక్కడ, ఆ కాలనీలని మళ్ళా మనం రక్షించుకునేటువంటి ప్రయత్నం చేసినామా లేదా? అది కదా చేయాల్సింది. మనం ఏ సర్కారు అధికారంలో ఉన్నా సరే కొత్తగా మొదటిసారి తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడో చెరువులు తెగిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు అయితే వేరు. కానీ చాలా మటుకు ఈ ఖమ్మంలో మునిగిన ఒక కాలనీ, ఈసారి కొత్తగా ఈ కాలనీలు మునిగిపోయినాయా? గత సంవత్సరం వర్షాకాలంలో వరదల్లో మునిగిపోయినటువంటి ఆ కాలనీలు ఎన్నున్నాయి? మొత్తం అనుకోకుండా వచ్చినటువంటి వరద, ప్రత్యేకంగా ఈసారి మాత్రమే వచ్చినటువంటి వరద అయితే ఒక లెక్క. లేదంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి పొరపాటు కాదా? ఒకసారి మునిగిపోయిందంటే ఆ ప్రాంతంలో, ఆ కాలనీల్లో, లేకపోతే ఆ బస్తీల్లో ఆ ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోవడం లేదు? ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే ఆ కొన్ని ఏరియాలు మునిగిపోవాల్సిందే, అంతే. వర్షం పెరుగుతుంది, ఆ పెరిగినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏవో చర్యలు తీసుకుంటారు, రేపు 2 రోజులు అయితే వర్షం పోతుంది, మళ్ళీ మర్చిపోతారు, ప్రజలు మర్చిపోతారు, ప్రభుత్వం మర్చిపోతుంది, మళ్ళీ అక్కడే నివాసం ఉండాల్సినటువంటి పరిస్థితి. మళ్ళీ వర్షాకాలం వచ్చిందంటే మళ్ళీ బిక్కుమని ఏ రోజు ఎంత వర్షం పడుతుందో వానాకాలంలో మనం ఎక్కడ లెక్కలేస్తాం. ఎంత డిపార్ట్మెంట్లో చాలా పెద్ద ఇవి వచ్చినా కూడా, ఎంత హెచ్చరికలు జారీ చేసినా ఏ రోజు ఎంత వరద వస్తుంది అనేటువంటి విషయాన్ని అయితే ఎవరు చెప్పలేరు కదా. ఇవాళ ఎన్ని కుటుంబాలు శోక సముద్రంలో ఉన్నాయి. ఇంత ప్రాణ నష్టం కూడా చాలా ఎక్కువ జరిగింది ఈసారి. తెలంగాణ వ్యాప్తంగా వర్షాల కారణంగా ప్రాణ నష్టం కూడా చాలా జరిగింది. అనేక చోట్ల పాడుపడినటువంటి ఇండ్లు కూలిపోయినటువంటి సందర్భాల్లో కూడా, పక్క ఇండ్ల మీద కూలినటువంటి అట్లాంటివి కూడా. ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం లేదనేటువంటి విషయాలను మనం గమనించాలి. మొత్తం ఇది మహబూబాబాద్కు సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ కింద, ఇంకా నయం అక్కడ రైలు ఆపేసి వాళ్ళు ముందస్తుగా ఈ గతంలో జరిగినటువంటి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు గత సంవత్సరం ఎక్కడైతే ఈ రైల్వే ట్రాక్ వెంట డేంజరస్ ట్యాంక్ అనేటువంటి ఏవైతే అంటే కుంటలు, చెరువులు అప్రమత్తంగా ఉన్నారు, వాళ్ళు రెస్క్యూ టీం ముందుగానే పెట్టుకొని ఈ వర్షాకాలం వర్షాలు పడ్డ సందర్భంలో స్పెషల్ వాచ్మెన్లను పెట్టుకొని ఈ రైల్వే ట్రాక్ను చూడడం మొదలుపెట్టారు. దాంతో ఈ రైలు ప్రమాదాలు తగ్గిపోయినాయి. లేకపోతే గతంలో వలిగొండలోనో ఇంకొకనో చోటనో ఈ వర్షాకాలంలో జరిగినటువంటి ప్రమాదాలు గుర్తుకొస్తుంటాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వము, ఈ ప్రభుత్వాన్ని నేను నిందించట్లేదు, ఏ ప్రభుత్వం, ఎందుకంటే పోయినసారి వర్షాకాలంలో ఇంకో ప్రభుత్వం ఉంది, ఈసారి వర్షాకాలంలో ఇంకో ప్రభుత్వం ఉంది. 2 ప్రభుత్వాలు మారిపోయినాయి, కానీ మునిగింది మాత్రం ప్రజలే. ప్రభుత్వంలో ఎవరున్నా సరే ఎమ్మెల్యేలు మారిపోయారు, ఎంపీలు మారిపోయారు, లేకపోతే మంత్రులు మారిపోయారు, కానీ అధికారులు అయితే వాళ్ళే కదా, నివేదికలు ఇవ్వాలి కదా. సార్ పోయినసారి ఇగో పలానా కాలనీ మునిగిపోయింది, ఈసారి కూడా ఇంత వర్షం పడ్డది, పోయినసారి ఈసారి కూడా ఇంత వర్షం పడితే ఇగో పలానా దగ్గర ఈ కష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంది, ముందస్తుగా మనం అక్కడ ఎట్లా ఏర్పాట్లు చేయాలి, అక్కడ ఉన్నటువంటి కుటుంబాలను ఈ వర్షాకాలంలో అర్జెంటుగా ఎట్లా తరలించేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక కుటుంబం మళ్ళా ఆ ఇండ్లు ఇంత మునిగిపోయినాయి, ఇంకెక్కడ వచ్చినాయి ఫొటోస్, మునిగిపోయినటువంటి నిన్న వచ్చినటువంటి వీడియోలో కూడా ఇగో ఖమ్మంలోనే, ఇది కూడా ఖమ్మంలో వచ్చినటువంటి ఇదే.
అవి ఆ వీడియో ఇగో ఇవి కూడా ఖమ్మంలోనే. ఇండ్లలో మునిగిపోయినటువంటి మొత్తం కాలనీలు మునిగిపోయి ఎంత లెవెల్కి వచ్చినా చూసిరా. ఇండ్లు మొత్తం పూర్తి స్థాయిగా మునిగిపోయినటువంటి పరిస్థితి, కాలనీలలో లోపలికి వచ్చినాయి. ఈ గతంలో ఈ కాలనీలకు నీళ్లు రాలేదా? ఇగో ఇది మొత్తం కాలనీలకు ఇండ్లకి రోడ్లన్నీ మునిగిపోయి ఎక్కడికక్కడ వెళ్ళిపోయి ఇవే ఇంత మనిషి లోతు నీళ్ళు వచ్చి అంటే గత సంవత్సరంలో ఎక్కడైతే వర్షపాతం వల్ల ఈ వర్షాకాలంలో మునిగిపోయినటువంటి బస్తీలు కానీ ఆ ఇండ్లు కానీ లేకపోతే ఆ ఏరియాలలో ఎందుకు ముందస్తుగా అధికారులు సర్వే చేసి నివేదికలు ఇవ్వలేదు? ఒకవేళ నివేదికలు ఇచ్చినా కూడా ప్రభుత్వము మొద్దు నిద్ర వేసి ప్రభుత్వం పైన దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టుగా వాన పడ్డట్టుగా మాకేం సంబంధం లేదు, వానలు పడ్డప్పుడు ఎన్డీఆర్ఎఫ్ను ప్రకటిద్దామా, ఎస్డీఆర్ఎఫ్ను పంపిద్దామా, అప్పటికప్పుడు ఏమైనా చేద్దామా? గతంలో ఎందుకు ముందస్తు జాగ్రత్త? కనీసం పోనీ ఈసారి కొత్తగా పలానా చోట వరదలు వచ్చినాయి, అంతకుముందు ఎప్పుడు రాలేదంటే వదిలేద్దాం. గత 2-3 సంవత్సరాలుగా వరుసగా వరదలు రావడమో, నీళ్లు రావడమో, కొట్టుకుపోవడమో, కాలువలు రావడమో, లేకపోతే వాగుల పక్కన ఈ ఆకేరు వాగు, మున్నేరు వాగు ఆ ఏరియాలలో గత 2-3 సంవత్సరాలుగా వర్షాలు రాలేదా? వర్షాలు వచ్చినప్పుడు నీట మునగలేదా ఇండ్లు? వాటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండ్లపైన ఎందుకు, అక్కడ ఉన్నటువంటి కాలనీలపైన, బస్తీలపైన ఎందుకు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోలేదు? ఖమ్మం నుంచి కొత్తగూడెం దాకా ప్రతి ఇవాళ పాలేరుకు సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ ఇవాళ కోదాడ హైవే మీదకి వచ్చేసినాయి. దాని పాపం ఎవరిది? ఆ బ్యాక్ వాటర్ వస్తుంటే వదిలిపెట్టేసి మెయిన్ హైవే విజయవాడకు హైదరాబాద్కు ఉన్నటువంటి ప్రధాన రహదారి, అది హైవే, నేషనల్ హైవే, అదే ఇవాళ మూసుకుపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రతి చోట ఎక్కడైనా సరే ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధికి ఇది తార్కాణం. ప్రజల పరిస్థితి అంతే ఉంది, ప్రభుత్వాల పరిస్థితి అంతే ఉంది, నాయకుల పరిస్థితి అంతే ఉంది. ఎవరు ఏం చేయాలనేటువంటిది పాపం ఒక కారులో పోతూ ఒక సైంటిస్టు మళ్ళీ వెళ్ళిపోవాలనేటువంటి ఉద్దేశంతో వచ్చి ఏదో పెళ్లికో నిశ్చితార్థానికి వచ్చి పోతూ సడన్గా వాగు వచ్చింది కొత్త రూట్లో. ఆ వాగులో పోతున్నటువంటి విషయం తెలియక కొట్టుకుపోయారు. తండ్రి కూతురు గల్లంతయ్యారు. దాదాపుగా 18 మంది ఏమో చనిపోయారు. ఇంతమంది చనిపోవడం కూడా ఒక వర్షాకాలంలో 18 మంది ఇప్పటికే రికార్డెడ్గా వచ్చినటువంటి, ఇంకా గాయాలైనటువంటి వాళ్ళే, నిరాశ్రయులైనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? మొత్తం ఆంధ్రాలో అట్లే ఉంది, తెలంగాణలో అట్లే ఉంది, ఎక్కడ చూసినా అట్లే ఉంది. ఈ పరిస్థితులకు కారణం ఎవరు? అమరావతి మునిపోయింది, విజయవాడ పరిస్థితి కూడా అట్లే ఉంది, బుడమేరు అది పరిస్థితి ఉంది. ఎప్పుడో 2011లో 10లో బుడమేరు పరిస్థితి అట్లే వచ్చింది సేమ్. అప్పుడు ఆ తుఫాన్ వచ్చిన సందర్భంలో మేము అక్కడికి వెళ్ళినటువంటి ప్రత్యక్షంగా ఆ ఏరియాలను తిరిగినాం. సేమ్ మళ్ళా 10 ఏళ్లకు 14 ఏళ్లకు కూడా అవే పరిస్థితులు వస్తున్నాయి. మరి ప్రజలకు తప్ప, ప్రభుత్వానికి తప్ప ఎక్కడ అట్లాంటి పరిస్థితులు ఉండాలనేటువంటి దానిపైన అదే పరిస్థితుల్లో ఆ కాలనీలు అట్లే ఉండాలనా? ఎవరైనా వాటిని మార్చేటువంటి ప్రయత్నం చేయరా? అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వేస్తే అక్కడ నుంచి వెళ్ళిపోయి పూర్తి స్థాయిగా ఇప్పుడు తెలంగాణలో ఈ హైదరాబాద్లో జరుగుతున్నటువంటి హైడ్రా కూడా ఇట్లాంటిదే. అయితే ప్రతిదీ చెర్లల్లో కట్టుకున్నారా, కాలువల్లో కట్టుకున్నారా? ఏం చేయాలి? ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. ఈసారి వర్షం పడ్డది, ఈసారి ఎక్కడెక్కడైతే వరదలు వచ్చి ఇబ్బంది పడ్డారో, ఎట్లా నష్టం జరిగిందో అంచనా వేసుకొని మళ్ళా వచ్చే సంవత్సరము ఈసారి జరిగినటువంటి తప్పులు జరగకుండా ప్రభుత్వాలు మళ్ళీ వచ్చే సంవత్సరం కొత్త తప్పులు జరిగితే మనం ఏం చేయలేం, ఎందుకంటే కొత్తగా ఇంకో చోట రావచ్చు. కానీ గత 2-3 సంవత్సరాలుగా వరుసగా జరుగుతున్నటువంటి నష్టాలను కానీ కష్టాలను కానీ ఎందుకు పట్టించుకోవడం లేదు? ఎందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదు? ప్రభుత్వాలు వర్షాకాలం వచ్చినప్పుడు ఎందుకు అప్రమత్తంగా ఉండడం లేదు?
ఈ ప్రభుత్వాన్ని నిందించడమో ఇంకో ఏ ప్రభుత్వం ఉన్నా సరే అధికారులు మిగిలినటువంటి ప్రజలను అందుబాటులో ఉన్నటువంటి వసతులు పెంచుకోవడంలో ఎందుకు లేదు? వర్షాకాలం వచ్చినప్పుడు ఇగో పలానా చోట ఇబ్బంది ఉంటుంది అనుకున్నప్పుడు అక్కడ రెస్క్యూ టీంని ఏర్పాటు చేసుకోవడం కానీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడం కోసం ఎందుకు ఆలోచన చేయడం లేదు? ఎందుకు ముందస్తు ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవడం లేదు ప్రభుత్వాలు? ఒక్కొక్కరు నిన్న మంత్రి గారు ఏడ్చారు, మంత్రి గారిని ఆ ఇబ్బంది పెట్టింది, మేము కాపాడేటువంటి ప్రయత్నం చేసినాం, హెలికాప్టర్ పోదు, వర్షాకాలంలో హెలికాప్టర్లు పోవు, కాబట్టి ఎక్కడెక్కడ అట్లాంటి పరిస్థితులు ఉంటాయో అక్కడ ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి కదా. ఎన్డీఆర్ఎఫ్ టీం అయినా అక్కడికి పోవాలంటే వాళ్ళ హైవేనే కట్ అయిపోయింది, ఎన్డీఆర్ఎఫ్ టీం అవతలకి ఎట్లా పోతుంది? మేజర్గా హైవేల నుంచి పోయేటోళ్ళు ప్రతిదీ విమానం అక్కడికి రాదు కదా, హెలికాప్టర్ వర్షం పడుతుంది లేకపోతే వాతావరణం అనుకూలించకపోతే హెలికాప్టర్ అక్కడికి రాలేదు, ఏం చేయాలి? ఇంకా ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు ఎన్డీఆర్ఎఫ్ టీం అయినా ఇంకోరైనా రావడానికి ఆ సమయం పడుతుంది కదా. 24 గంటల పాటు అక్కడ ఉన్నటువంటి మనుషుల పరిస్థితి ఏంటి? ఇది ఖమ్మం జిల్లా కేంద్రం సమీపంలోని పెద్దతండా ప్రాంతం, విజయవాడ ప్రాంతం, ఎక్కడ చూసినా అదే ఉంది. అందరూ అందుబాటులో ఉండాలి, అధికారులు సెలవులు రద్దు చేసుకోవాలి, సీఎంకు ప్రధాని మోడీ అమిత్ షా ఫోన్, తక్షణ సాయానికి హామీ. తక్షణ సాయానికి హామీ ఇచ్చినా కూడా ముందస్తు ప్రణాళిక లేకపోతే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి? ఏం చేస్తారు అక్కడ ఏర్పాట్లు? పక్క నుంచి తరలించడానికైనా సరే ఏర్పాట్లు ఉండాలి కదా. గతంలో జోగులాంబ తుంగభద్రకు సంబంధించినటువంటి వరద పెరిగినప్పుడు అక్కడ కూడా అట్లనే వచ్చింది. బహుశా 2009లోనేమో అనుకుంటా, 2009 ఆ ప్రాంతంలో తుంగభద్రకు వచ్చినప్పుడు వరదలు వచ్చినాయి. ఆ తర్వాత ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏమైనా చేసిరా? మళ్ళా ఇప్పుడు తుంగభద్రకు మళ్ళీ వరదలు వస్తే తట్టుకోవడానికి ఏమన్నా ఏర్పాట్లు చేసిరా? గతంలో కర్నూలు ఈ ఏరియా అంతా కూడా తుంగభద్రలో మునిగిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి తప్పులు, ఇవాళ హైడ్రాన్ తప్పు పడుతున్నటువంటి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఎక్కడైతే ప్రకృతి ప్రకోపిస్తే ప్రకృతి శక్తి కంటే మానవ శక్తి ఏ రోజు కూడా గొప్పది కాలేదు. మనం అత్యంత అభివృద్ధి చెందినాం అనుకుంటున్నాం. ఇగో ఇంత పెద్ద బిల్డింగులు కట్టుకున్నాం, అసలు మనిషి తెలివికి పెద్ద ఆయన తేజస్సుకు లేకపోతే మేధో శక్తికి ఎవ్వరూ అడ్డు రాలేరు అనుకున్నంత గొప్పగా మనం ఫీల్ అవుతున్నాం కదా. మనం కట్టుకున్నటువంటి అభివృద్ధి చేసినటువంటి రైల్వే ట్రాక్లు, లేకపోతే మనం కట్టుకున్నటువంటి ఆకాశాన్ని అంటేటువంటి ఇండ్లు, ఇవన్నీ ఏమీ మిగులుతలేవు. ప్రకృతి శక్తిని ఏ రోజు కూడా మానవ మేధో శక్తి, మానవ శక్తి ప్రకృతి అనుకూలంగా ఉండాలి. ప్రకృతిని వ్యతిరేకిస్తూ మేమేదో ఏటికి ఎదురీదుతున్నాం, మేము గొప్ప మానవ శక్తులం, మాకున్నంత మేధో సంపత్తి ఇంకెవ్వరికీ లేదు, మేము గొప్పగా అభివృద్ధి చెందుతున్నాం. ఏమైనాయి? మీరు సృష్టించిన కార్లు, మీరు కట్టించినటువంటి ఇండ్లు, లేకపోతే మానవులు కట్టినటువంటి రైల్వే ట్రాకులు, ఈ అభివృద్ధి అంతా ఎక్కడ పోయింది? పెద్ద పెద్ద ఇండ్లు, ఆకాశాన్ని అంటేటువంటి ఇండ్లు, ఇవన్నీ కూడా పరిస్థితి అంతే కదా. మనం కట్టుకునే కదా ఇండ్లు, ఇవి అవి. మున్నేరువాగులో మునిగిన పంపింగ్ లెవెల్ రోడ్డు ప్రాంతంలోని ఇల్లు, అన్ని ఇండ్లు. ఈ కట్టేటప్పుడు ఎవరా అనుమతి ఇచ్చిర్రు? ఎందుకు కట్టనిచ్చిర్రు? కట్టిన తర్వాత ఇప్పుడు అలా ఏండ్లకేండ్లు లక్షల రూపాయలు దాంట్లో పెట్టుబడులు పెట్టి పేదోళ్ళు అయి ఉంటారు. పేదోళ్ళైనా పెద్దోళ్ళైనా అట్లాంటి దగ్గర కట్టడం తప్పు. కానీ అధికారులు ఏం చేస్తున్నారు? వాటికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేస్తలేరు? ఇది పరిస్థితి. మొత్తం పాత ఖమ్మం జిల్లా అయితే తడిసి ముద్దయిపోయి వందలాది గ్రామాలను నీట మునిగినటువంటి పరిస్థితి. చాలా చోట్ల కరెంటు లేదు, చాలా చోట్ల ఇబ్బందులు. తడిసి ముద్దయిపోయింది ఖమ్మం పాత జిల్లా. ఖమ్మంకు మిగిలినటువంటి గ్రామాల పరిస్థితి అయితే ఆగమాగం ఉన్నది. ఏమైంది? మానవ శక్తి ఎందుకు ఇదంతా కొట్టుకుపోతుంటే ఏం చేస్తాం? పాపం ఇగో గాల్లో రైలు పట్టాలు కేసముద్రం దగ్గర, తాళ్ళపూసలపల్లి దగ్గర పాపం వాళ్ళు ఈ గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే ట్రాక్లను కాపాడడం కోసం, ఎందుకంటే రైల్వే ట్రాక్లు అంటే వీళ్ళు పోయి అడ్డం పడరు, కనీసం ఆ రైళ్లు ఆగిపోతే ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నటువంటి వ్యవస్థ రైల్వే వ్యవస్థ. వాళ్ళు ఎవరు ఏ స్థాయిలో ఆ నిర్ణయం తీసుకున్నా సరే వాళ్ళని అభినందించాల్సిందే. ఎందుకంటే ఎక్కడెక్కడైతే ఈ ప్రమాదకరమైనటువంటి ఈ చెరువులు, కుంటలు ఉన్నాయో, రైల్వే ట్రాక్లను ఇబ్బంది పెట్టేది, అక్కడక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకొని వాళ్ళని వాచ్మెన్లను సెపరేట్గా పెట్టుకొని రైల్వే ట్రాక్లను ట్రాక్ చేసుకున్నారు వాళ్ళు ఇబ్బంది లేకుండా. ఇవాళ అనేకమైనటువంటి రైళ్లు ఆగిపోయినాయి, 64, 65 రైళ్లు రద్దు అయిపోయి ఎక్కడెక్కడి నుంచి ఇబ్బంది ఉందో చూసిరు. ఇదే కనుక ఒకవేళ ముందస్తు జాగ్రత్తగా
అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రైల్వే డిపార్ట్మెంట్ వ్యవస్థ చేయకపోతే దాన్ని ఊహించుకుంటే ఎంత భయంకరంగా ఉంది. మరి మిగిలినటువంటి అన్ని శాఖలు కూడా ఎందుకు అట్లా ముందస్తు జాగ్రత్తలు పెట్టుకొని అప్రమత్తంగా ఉండలేదు? ముందస్తుగా ఎందుకు అప్రమత్తంగా ఉండలేదు? అయిపోయింది, పంట మునిగిపోయింది, ఇది అయిపోయింది. రేపు పొద్దుగాల రైతుల పరిస్థితి ఆగమాగం ఉంటుంది. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోవాలి. సూర్యాపేట కోదాడ ఖమ్మంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జి 13 గంటల పాటు వాళ్ళు అట్లనే నిల్చున్నారు. ఒకవేళ బ్రిడ్జే కొట్టుకపోతే ఎవరు రెస్క్యూ టీం రాలేదు, ఎన్డీఆర్ఎఫ్ రాలేదు, ఎస్డీఆర్ఎఫ్ రాలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికొకరికి సమన్వయం ఉండదు. ఏర్పాట్లు చేసే కాడికి చేసిరు, కానీ ముందస్తు ప్రణాళిక లోపం మాత్రం స్పష్టంగా కనబడుతున్నది. అన్ని డిపార్ట్మెంట్ల దగ్గర ముందస్తు ప్రణాళిక లోపం కనబడుతున్నది. ప్రజలను హెచ్చరించే విషయంలో కానీ, ప్రజలను అప్రమత్తం చేసేటువంటి విషయంలో కానీ, పలానా ఏరియాలు ఇబ్బందిగా ఉంటాయనేటువంటి విషయంలో కానీ, మహబూబాద్ల, పెద్దపల్లిల ప్రతి చోట ఇదే పరిస్థితి, ప్రతి చోట అదే పరిస్థితి. ఏం చేయాలి? దయచేసి ప్రజలు ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించాలి. కేవలం దూపైనప్పుడు బావి దూకున్నట్టు అప్పటికప్పుడు ఏదో అయిపోయింది, రేపు తెల్లారితే 2 రోజులు అయిపోతే మళ్ళీ నాయకులు వస్తారు, వాళ్ళకు 5,000 వీళ్ళకు 5,000 అదొకటి ఇదొకటి ఇచ్చినామని చెప్పేసి 2 రోజులు పేపర్లో ప్రకటన ఇస్తారు, అయిపోతుంది. వానాకాలం అయిపోతుంది, మళ్ళీ 6 నెలలో 7 నెలలో 8 నెలలో ఇబ్బంది ఉండదు కాబట్టి అందరూ మర్చిపోతారు. మళ్ళీ వానలు పడ్డప్పుడు బిక్కు బిక్కుమని మళ్ళీ అక్కడ ఉండేటువంటి ప్రజలంతా ఇబ్బంది పడాలి. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేయరు? ఆ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళందరినీ ఖాళీ చేసి అనేకమైనటువంటి డబుల్ బెడ్రూమ్లో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇండ్లు ఇస్తున్నారు, వాళ్ళందరినీ రిహాబిలిటేట్ చేసి ఇంకెక్కడో మునక లేనటువంటి ప్రాంతంలో ఇవ్వచ్చు కదా. ఆ ఏరియాని మొత్తం పూర్తి స్థాయిగా ఆ కాలువలో లేకపోతే నీళ్లు పోవడానికి ఏర్పాట్లు చేయొచ్చు కదా. చెయ్యం. అప్పటికప్పుడు సరిపోతుంది, వదిలేస్తారు. నీటిపారుదల శాఖలో సెలవులు రద్దు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీటిపారుదల శాఖలో ఏఈ నుంచి సిఈకి వరకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి నిరంతరం పర్యవేక్షిస్తుండాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. సెలవులన్నింటినీ రద్దు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వర్షాలకు దెబ్బతిన్న చెరువులను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించాలని ఆదేశించారు. డిండి ప్రాజెక్టులో నిన్న సాగరు కాలువలు కూడా మొత్తం గన్లు పడి కొట్టుకుపోయినాయి. ఆ క్వాలిటీ ఎందుకు మిస్ అవుతుంది మన దగ్గర? ఆ క్వాలిటీ ఎందుకు మిస్ అవుతున్నది? ప్రతిదీ కూడా అంతే. ఎక్కడ పోయినా ఈ అన్ని ఎక్కడెక్కడ కష్టాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ నష్టాలు ఉన్నటువంటి విషయంలో మనం ఎందుకు మిస్ అవుతున్నాం అనేటువంటి దాన్ని ఒక్కసారి కూడా మనం పట్టించుకోలేకపోయినాం. ఇది కూసుమంచి, ఇది భద్రాద్రి కొత్తగూడెము, ఇది చింతకాని, ఇది సూర్యాపేట మఠంపల్లి దగ్గర ఉన్నటువంటి చెరువు మొత్తం కట్ట దిగపడితోటి చెరువు మొత్తం కిందికి పోయింది. హైవేలు మొత్తం ఆగమైపోయినాయి. మొత్తం ఒక్కొక్క రాష్ట్రంలో 117 గ్రామాలకు ప్రధాన రహదారులు ధ్వంసమైపోయినాయట పూర్తిగా. 117 గ్రామాలకు పక్క గ్రామాలకు పోవాలంటే ఇబ్బంది. అక్కడ ఏదైనా ఇబ్బంది వస్తుంది, ఇన్ని వర్షాలు పడతాయి, ఇండ్లు కూలుతాయి, అంబులెన్సులు పోవాలన్నా ఏది పోవాలన్నా ఏ ఏర్పాటు ఉండదు. సో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమున్నాయి మన దగ్గర? మరి ఇంత అభివృద్ధి చెందినాం కదా, మనం మానవ మేధస్సు ఇంత అభివృద్ధి చెందింది కదా, ఏమైంది? ప్రకృతి ప్రకోపిస్తే నిన్న వయనాడులో చూసినాం, అంతకుముందు ఉత్తరాఖండ్లో చూసినాం, ఇక్కడ చూసినాం, వరదలు చూసినాం, అనేకం చూసినాం. గట్టిగా ఎండగొట్టినా తట్టుకోలేము, నీళ్లు లేకపోయినా తట్టుకోలేము, నీళ్లు వరదలు ఎక్కువైనా తట్టుకోలేము. సో మనకున్నటువంటి చిన్న ప్రాణాలని ఇంత దారుణంగా హరించుకున్నది ఎవరు అంటే మానవులు అభివృద్ధి పేరుతో చేసినటువంటి వినాశనం వల్లనే ఇవన్నీ. ఎప్పుడైనా సరే, ఇప్పుడైనా 100 ఏళ్ల కిందైనా 1000 ఏళ్ల కిందైనా సరే మనుషులు మేమే గొప్ప వాళ్ళం అనుకొని ప్రకృతితో కలిసి సహజీవనం చేసి ప్రకృతి పరంగా మనం బ్రతకడం నేర్చుకున్నప్పుడు ఏ ఇబ్బంది రాలేదు. ఎప్పుడైతే ప్రకృతి కంటే మనం గొప్ప అనుకున్నామో అప్పుడే విపత్తులు సంభవించేది కూడా. వాటి నుంచి మనం ఎప్పటికీ గుణపాఠాలు నేర్చుకోలేము, ఎప్పుడు వాటిని మనం పట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇంకా దరిద్రం ఏంటంటే కొందరు వాగులు వంకలు సెల్ఫీలు అక్కడ పోయి, నిన్న ఒక ఆమె సెల్ఫీ తీసుకుంటే ఆ సాగర్ కాలువల కింద పడిపోయింది. అక్కడ ఎవరో ఉన్నారు కాబట్టి చూసి పాపం వాళ్ళు దునికి ఆమెను కాపాడారు. గంత పిచ్చా, గింత అన్యాయమా? సెల్ఫీ తీసుకోవాలి అప్పుడే. ఏదైనా ఊర్లో 10 మంది ఉన్నారు, అందరు ఉన్నారు, అక్కడ ఏ ఇబ్బంది లేదుకున్నటువంటి చోట దాన్ని తీసుకోవడము, రికార్డ్ చేసుకోవడం వేరు విషయము. సెల్ఫీ పేరు మీద పోయి కాలువల్లో పడి సెల్ఫీలు తీసుకొని అక్కడ ఏం జరుగుతుందో పక్కన వదిలేసి వచ్చేటువంటి అధికారులను లేకపోతే అక్కడ సాయం చేసే వాళ్ళందరిని వదిలేసి అందరికి ఫోన్లు ఉన్నాయి, అందరి ఫోన్లు తీసుకోవాలి, వీడియోలు తీసుకోవాలి, ఇదే పని.
సహాయం చేసేటువంటి వాళ్ళను కూడా ఇబ్బంది పెడుతున్నారు ఈ విషయంలో. అక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉందో ఎట్లుందో అటువంటి లేదు. ఎవరో అధికారికంగా ఎవరో ఒకరు వీడియో తీసుకుంటారు, ఏదో చేస్తారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పైదాకా చేర్చాలంటే. వెంటనే స్పందించింది కేంద్ర ప్రభుత్వం కూడా. మీకు ఎంత కావాలి? 9 యూనిట్లు ఎన్డీఆర్ఎఫ్ను అర్జెంటుగా పంపిస్తాం. అస్సాంలోనూ చెన్నైలోనూ ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ని హైదరాబాద్కి ఖమ్మంకి పంపించేస్తాం, వెంటనే ఏర్పాట్లు చేయండి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కానీ ముందస్తు అలర్ట్ మాత్రం చేయడంలో మనం విఫలమయ్యేటువంటి మాట. జోలగట్టి వాగు దాటిరు. ఈ మొత్తం ఒక కుటుంబం మొత్తం కొట్టుకుపోయిందంట. నిన్న పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు పాపం ప్రెస్ మీట్లో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్లో ఏడ్చిరిగో. మనం కరెంట్ వాళ్ళని తిట్టుకుంటాం కానీ పాపం ఇంత ఇగో మనమేమో కరెంటు పోతే కాసేపటికి తిట్టుకుంటాం, కానీ వాన పడుతుంటే ఇంత కరెంటులో ఈ అర్ధరాత్రి పూట కరెంటు చీకట్లలో వీళ్ళు స్తంభాలెక్కి ఆడ కరెంటు షాక్ కొడుతుందా, వాళ్ళ బతుకులు ఎట్లుంటాయో తెలియకుండా వాళ్ళు చేస్తున్నారు. ఎక్కడో చోట అధికారుల నిర్లక్ష్యం ఉంటే తప్పులేదు, కానీ వాళ్ళు చేసినటువంటి వాళ్ళను ఖచ్చితంగా యాక్సెప్ట్ చెప్పాలి. వాళ్ళను మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే అర్ధరాత్రి అపరాత్రి వాళ్ళకు కూడా కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు కూడా మనుషులే. ఉద్యోగం చేస్తే జీతం వచ్చినంత మాత్రాన వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టాల్సినటువంటి పని లేదు కదా. కానీ ప్రాణాలకు తెగించి సాయం చేస్తున్నటువంటి వాళ్ళు. ఇగో నాగర్ కర్నూలులో వరద ప్రవాహంలో చిక్కుకున్న ఒక వ్యక్తిని పోలీసులు కాపాడారు. నిన్న 2-3 చోట్ల ఇట్లే ఉంది. విజయవాడలో కూడా వరదలో కళ్ళ ముందు కొట్టుకుపోతున్నారు, వాళ్ళందరినీ కాపాడారు. వాళ్ళను కూడా మనం పట్టించుకోవాలి. వాళ్ళను కూడా వాళ్ళ సేవలను మనం మర్చిపోవద్దు అనేటువంటి విషయాలను చూడాలి. ఇగో ఇది విజయవాడలో పిఎన్టీ కాలనీ బుడమేరు పక్కన ఉన్నటువంటి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో గుంటూరు కృష్ణా జిల్లాల్లో వచ్చింది. ముందు చూపు లేక వ్యవహరించారు, యంత్రాంగం సైతం ఉదాసీనంగా ఉండిపోయింది. మరి ముందు చూపు ఉన్నటువంటి సర్కార్లు ఉన్నాయి కదా, మరి ముందు చూపు ఏమైంది? ఆదుకోవడం తర్వాత అసలు నష్టం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా. రేపు పొద్దుగాల ఏదో జరిగినాక వచ్చి సాయం చేసే బదులు ముందుగాల అది పలానా చోట జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలను ఎడ్యుకేట్ చేసి ఆ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఏ ప్రభుత్వాలైనా? ప్రతిదీ ఓట్లే. ఆడెవడో ఆ చెర్ల గుడిసెలు వేస్తారు, లేకపోతే కాలువలు గుడిసెలు వేస్తారు. వాళ్ళను తీరా అంటే తీయరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనుషులు కాదు, వాళ్ళందరూ ఓట్లు. 500 గుడిసెలు ఉంటాయి, 500 × 4 2000 ఓట్లు ఉన్నాయి. అబ్బో వాళ్ళని తీసేస్తే మనకు 2000 ఓట్లు పోతాయి. ఆ ఓట్లు పోవడం కాకుండా వాళ్ళు శాపనార్థాలు పెట్టి మొత్తం ఊరంతా రచ్చరచ్చ చేస్తారు, ఆ ఏరియాలో మొత్తం చెప్తారు పలానా వాళ్ళు మాకు అన్యాయం చేసిరు అని చెప్పి. కాబట్టి నెగిటివ్ వచ్చేస్తుంది. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కదా, మళ్ళీ అవే గుడిసెలు మునిగిపోతే మళ్ళీ ఏం చేయలేదంటారు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రతిదీ ఓట్ల బ్యాంక్ రాజకీయంతో దేశం సర్వనాశనం అయిపోయినా కూడా మనం పట్టించుకోకపోతే ఇక అది మనం ఎవరం అనుకుంటున్నా చేసేది ఏం లేదు. ప్రజలకు కూడా బుద్ధి ఉండాలి. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మాత్రమే మనం ఇట్లా ఆలోచన చేసుకుంటూ పోతే మనమేమీ మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉంటుంది.